నమస్తే, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ వీడియోలో మనం జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ కాలేజ్ ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హిస్టరీ ఏంటి అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎంబీబీఎస్ లో సీట్ రావాలంటే నీట్ ఎగ్జామ్ లో ఎంత ర్యాంకు రావాలి, అలాగే కాలేజ్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇంకా మనకి హాస్టల్స్ ఉన్నాయా, హాస్టల్ ఫీజులు ఎలా ఉంటాయి కూడా మాట్లాడుకుందాం. మనకి ఈ కాలేజ్ ని 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. మీ అందరికీ తెలుసు ప్రొఫెసర్ కె జయశంకర్ అంటే తెలంగాణలో తెలియని వ్యక్తి ఉండరు. సో ఆయన పేరు మీదుగా అయితే కాలేజ్ కి ఆ పేరు పెట్టారు. మనకి ఈ కాలేజ్ ని అయితే స్పేసియస్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో మోడర్న్ ఎమ్యూనిటీస్ అయితే డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారని చెప్తున్నారు. ఇక మీకు అందరికీ ఎవరైతే అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి కాలేజ్ టోటల్ ఇంటేక్ వచ్చేసి 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయండి. అంటే ప్రతి అకాడమిక్ ఇయర్ 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అనే వాళ్ళు అయితే వస్తారు. మనం మాట్లాడుకుంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి 85 సీట్లేమో స్టేట్ కోటా వాళ్ళకి, 15 వచ్చేసి మనకి ఆల్ ఇండియా కోటాలో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అవుతారు. ఇక ఈ కాలేజ్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్లో ఉంది కదా, ఈ కాలేజ్ అఫిలియేషన్లో ఉంది. సో కాలేజ్లో జరిగే ఎగ్జామ్ కానీ, రిజల్ట్స్ కానీ, కౌన్సిలింగ్ అంటే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అన్నీ కూడా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం అయినా, సో ఏ ఈవెంట్ అయినా కూడా వాళ్ళ అండర్లోనే జరుగుతుంది. ఓకే, కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్లో అయితే పాస్ అవ్వాలి. మీరు కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అయి ఉండాలి. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% కంటే మార్క్స్ తక్కువ రాకుండా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% కంటే మార్క్స్ అనేవి తక్కువ రాకూడదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే అడ్మిషన్ పొందాలనుకుంటున్న విద్యార్థి కంపల్సరీ నీట్ యూజీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. ఇవి కాకుండా ఏజ్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుందండి. 17 సంవత్సరాలు అయితే కంపల్సరీ నిండి ఉండాలి ఎంబీబీఎస్లో అడ్మిషన్ రావాలి అంటే. మనకి టోటల్ ఇంటేక్ వచ్చేసి మనం మాట్లాడుకుంటున్న జయశంకర్ భూపాలపల్లి మెడికల్ కాలేజ్లో 100 సీట్లు. ఈ 100 సీట్లని 85% కన్వీనర్ కోటా, స్టేట్ కోటా అంటాం కదా, సో దీనికి క్లాసిఫై చేస్తే 15% అనేది ఆల్ ఇండియా కోటాకి అయితే క్లాసిఫై చేస్తారు. సో 85 సీట్లు స్టేట్ కోటా, 15 సీట్లు వచ్చేసి ఆల్ ఇండియా కోటా. ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎవరు చేస్తారు? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చేస్తారు. మనకి ఆల్ ఇండియా ఏఐక్యూ కోటా వచ్చేసి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. మనకి ఎంబీబీఎస్ డ్యూరేషన్ వచ్చేసి 5.5 సంవత్సరాలు. అందులో 4.5 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకే రైట్. ఇక ఎంబీబీఎస్ కోర్స్ చేయాలి అంటే ఫీజెస్ ఎంత అవుతాయి చూద్దాం. మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజెస్ అయితే సిమిలర్గా ఉంటాయండి. మోస్ట్లీ ఇదే ఫీజెస్ మీరు చూస్తారు. ఒక్కసారి ట్యూషన్ ఫీజు ఎంత? 10,000 రూపాయలు. అలాగే సిడిఎస్కి 5,000, ఈ లైబ్రరీ ఫీజు 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజు వచ్చేసి 2,000, రైట్. ఇక లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో మనకి ఓసీ బీసీ విద్యార్థులకైతే 29,000 రూపాయలు అవుతుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే వాళ్ళు వచ్చేసి అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 2,000 రూపాయలు తగ్గించి కడతారు కాబట్టి వాళ్ళకి టోటల్ 27 రూపాయలు ప్రతి సంవత్సరానికి పే చేయాల్సిన ఫీజు. ఇందులో మనకి ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి ప్రతి సంవత్సరం పే చేయాల్సిన ఫీజెస్, మిగిలిన వచ్చేసి అడ్మిషన్ టైంలో మాత్రం పే చేస్తే సరిపోతాయి. ఓకేనా. ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి అంటే మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, స్టేట్ కోటా, ఏఐక్యూ కోటా. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఫీజెస్ అన్ని స్టేట్ కోటాకి సంబంధించినవి. మరి ఆల్ ఇండియా కోటా విద్యార్థులకి వాళ్ళకు వచ్చేసి యూనివర్సిటీ ఫీజు అనేది ఎక్స్ట్రా పే చేయాలి. సో ఈ ఫీజెస్తో పాటు మీకు చూడండి, ఓసీబీసీ విద్యార్థి అయితే 29,000 రూపాయలు ప్లస్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 12,000 రూపాయలు. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే 27,000 రూపాయలు ప్లస్ యూనివర్సిటీ ఫీజు అనేది ఎక్స్ట్రా. ఓకే రైట్. ఇక మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భూపాలపల్లిలో ఉంది కదా, ఈ కాలేజ్లో చదవాలంటే హాస్టల్స్ ఉన్నాయా అంటే హాస్టల్స్ అయితే ఉన్నాయి. మనకి మేల్కి ఫీమేల్కి హాస్టల్స్ అనేవి ఆన్ క్యాంపస్ సెపరేట్గా ఉన్నాయి. ఓకేనా. అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 24/7 వాటర్ సప్లై ఉంటుంది అండ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళైతే మనకి మెస్, క్యాఫ్టీరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, వాటితో పాటు మనకి అకాడమిక్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం
కంఫర్టబుల్ గా చదువుకోవడానికి ఏం అవసరమో ఈ హాస్టల్ గురించి చెప్పినప్పుడే కాదు, నేను ప్రతి హాస్టల్ గురించి అదే చెప్తాను. మనకి కంఫర్టబుల్ గా చదువుకోవడానికి ఏం అవసరమో ఆ ఇమ్యూనిటీస్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్ కెపాసిటీ పెరగాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ రీసెంట్ కాలేజెస్ కాబట్టి. కానీ బేసిక్ ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకుండా అసలు చదువుకోగలుగుతామా? సో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. రైట్, ఇక హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. మనకి నాన్ రిఫండబుల్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపాయలు. కాషన్ డిపాజిట్ ఇది మనకి రిఫండ్ ఇస్తారు కదా, ఈ ఫీజు వచ్చేసి 5,000. ఇక రెంట్ ప్రతి నెలకి 1,000 రూపాయలు ఇంటూ 12 నెలలు 12,000. హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. మనకి హాస్టల్ ఫీజు వచ్చేసి టోటల్ 23,000 రూపాయల వరకు అవుతుందండి. ఓకేనా, ఇది హాస్టల్కి సంబంధించింది. దీంట్లో 5,000 రూపాయలు అనేది రిఫండ్ ఇస్తారు. ఇది భూపాలపల్లిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో చదవాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులైతే, మీరు అబ్బాయిలైతే 1,82,334 లోపు మీకు ర్యాంక్ రావాలి. అదే అమ్మాయిలైతే 1,80,684 లోపు. ఇక బీసీఏ అయితే అబ్బాయిలకి 3,02,468 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,98,938 లోపు. ఇక బీసీబీ విద్యార్థులకైతే 1,98,931 లోపు, అబ్బాయిలకు వచ్చేసి 1,99,024 లోపు ర్యాంక్ రావాలండి. ఇక బీసీసీ విద్యార్థులకైతే అబ్బాయిలకి 2,46,605 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,37,536 లోపు ర్యాంకు రావాలి. ఇక బీసీడీ అయితే 1,88,733 లోపు అబ్బాయిలకి, 3,33,277 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ అయితే కనుక 1,97,550 లోపు అబ్బాయిలకి, 2,11,063 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 1,82,165 లోపు అబ్బాయిలకి, 1,81,945 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులు ఎవరైనా ఉంటే 2,80,472 లోపు అబ్బాయిలకి, 2,81,781 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,53,603 లోపు అబ్బాయిలకి, 2,55,193 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీ కాస్ట్ ఆధారంగా మీకు ర్యాంక్స్ వస్తే కనుక మీరు జయశంకర్ భూపాలపల్లి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించినట్టే. ఓకేనా, ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అండి. వీటి ఆధారంగా మీరు ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ ర్యాంక్స్ లోపు మీకు ర్యాంక్ రావాలి ఈ సంవత్సరం. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. మరొక కాలేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.